భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను రేపు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు సీఎం కేసీఆర్. రేపు మధ్యాహ్నం 1:30కు భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితమిస్తారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను జాతికి అంకితం ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న సీఎం భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు. రేపు ఉదయం 9 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరతారు ముఖ్యమంత్రి. ఉదయం 11 గంటలకు సూర్యాపేటలోని మంత్రి జగదీష్ రెడ్డి ఇంట్లో టిఫిన్ చేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు పాలేరుకు చేరుకుని మిషన్ భగీరథ వింటెక్ వెల్ ను పరిశీలిస్తారు ముఖ్యమంత్రి. మధ్యాహ్నం 1:35 ఎర్రగడ్డ తండా దగ్గర భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం 2:15 ఇస్లావత్ తండాలో భక్త రామదాసు ఎత్తిపోతలకు సంబంధించిన పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:35 మాధురీపురంలో మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలిస్తారు కేసీఆర్. మధ్యాహ్నం 3:15 తిరుమలాయపాలెంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు సీఎం. సాయంత్రం 5 గంటలకు ఖమ్మం నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు అధికారులు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సెక్యూరిటీతో పాటు సభాస్థలి దగ్గర అరేంజ్మెంట్స్ ను పర్యవేక్షించారు. రికార్డ్ స్థాయిలో ఏడాదిలోపే భక్త రామదాసు పనులు పూర్తవుతున్నాయి. ఇప్పటికే 90% పైగా పనులు పూర్తయ్యాయి. చిన్న చిన్న పనులు కంప్లీట్ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో అధికారులు, జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాలేరు ప్రజల కష్టాలు తీరినట్లేనంటున్నారు. సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో చేపట్టిన పథకం రైతుల కళ్లల్లో ఆనందం నింపుతోందంటున్నారు తుమ్మల.